ఇక నల్గొండ జిల్లాకొద్దాం. పదవి కోసం ఉన్నపళంగా రాజకీయాల్లోకి వచ్చేసి ప్రజా సేవ చేస్తాను అని అంటే ఆ వ్యక్తిని ప్రజలు నమ్మే పరిస్థితులు ప్రస్తుతం లేరు. ఇప్పుడు ఇదే విషయం అక్కడ నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ ఎస్ఐ తన 6 నెలల సర్వీస్ను వదిలేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనకు అధికార పార్టీ సపోర్ట్ కూడా బాగానే లభించింది. అయితే ఆ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అనుకుని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ ఆసక్తికర ఫలితం వచ్చింది. ప్రజాసేవ చేస్తానంటూ చెప్పి తన ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసేసి సర్పంచ్గా పోటీ చేశారు పులి వెంకటేశ్వర్లు. అయితే ఓటమి పాలయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచినా సరే ఆయనకు ఓటమి తప్పలేదు. పులి వెంకటేశ్వర్లపై కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి డీలర్ నాగయ్య కేవలం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా జరిగిన ఎన్నికల ఫలితాలు, అలాగే రమేష్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినా సరే పులి వెంకటేశ్వర్లు ఓటమి పాలయ్యారు. అలాగే ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల సరళికి సంబంధించి కూడా ఒకసారి చెప్పండి. దశ ఫలితాల సరళి చెప్పే ముందు కూడా కోదాడ మీరు అన్నట్టు కూడా అందరి దృష్టి కోదాడ గుదిబండలోని ఆ ఎస్ఐ పై దృష్టి ఉంది. ఎందుకంటే ఎస్ఐ ఆ పదవిలో ఉండి కూడా రాజీనామా చేసి అతను ఆ రాజకీయంలోకి రావాలి, సేవ చేయాలి, గ్రామ సర్పంచ్ గా గెలవాలని కూడా మొత్తం గ్రామస్తులతో అంతా కలిసి ప్రచారం కూడా నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మద్దతు తెలిపింది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిపై కేవలం ఒక 10 ఓట్లతో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. మొత్తం కూడా అతను ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఐ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ తీసుకొని ఆ రాజీనామా చేసి కూడా మొత్తం ఆ సర్పంచ్ గా గెలవాలనుకున్నారు. మొత్తం ఆ గ్రామంలో 3870 ఓట్లు ఉండగా మొత్తం ఈ ఎస్ఐకి 1177 ఓట్లు పడగా అతనిపై గెలిచినటువంటి రెబల్ అభ్యర్థి అతను పబ్లిక్ ఏమంటున్నారు? నార్మల్ గా వేరే పదవుల్లో ఉండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు ఇక్కడ ఇలా జరిగింది? మొత్తం మీద చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలోనే రెబల్ అభ్యర్థి పోటీ చేయడం. ఎందుకంటే ఇతను ఎస్ఐగా ఉండి ఒక మంచి పేరు ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో మనం చూస్తుంటాం, గ్రామ రాజకీయాలు ఏంటంటే పార్టీల వారిగా ఉంటాయి. ముందు నుంచి పార్టీ అన్ని విషయాల్లో కూడా అండదండగా ఉంటుంది, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇతనికి పోటీ కూడా కాంగ్రెస్ నుంచి కాకుండా బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పోటీ ఉంటే ఖచ్చితంగా ఇతను మెజార్టీగా విజయం సాధించేది. కానీ కాంగ్రెస్ పార్టీలో రెబల్ అభ్యర్థి అతను కూడా డీలర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తి అతను కూడా రాజీనామా చేసి కూడా పోటీలోకి వచ్చారు. డీలర్ అంటే గ్రామాల్లో అతనికి కూడా సంబంధాలు ఉంటాయి, ఇతను ఎస్ఐ అంటే కూడా గ్రామాల్లో సంబంధాలు ఉంటాయి. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కావడం, ఇతనికి అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ బలపరచడం, అదేవిధంగా అతనికి కాంగ్రెస్ పార్టీ ఎస్ఐకి ఇవ్వడంతో కూడా అతను రెబల్ గా పోటీ చేయడం, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోటీ పడడంతో కూడా కేవలం స్వల్ప ఓట్లతో కూడా 10 ఓట్లతో కూడా గెలిచింది. నిజంగా చాలా వరకు పోలీస్ అధికారులు కానీ గ్రామంలో ఉన్నట్టు కేవలం ఒక 10 ఓట్లతో స్వల్ప తేడాతో ఓడిపోవడం అంతా కూడా నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. ఇక మొత్తం కూడా ఆ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం అఫీషియల్ గా మనం చూసినట్లయితే చాలా చోట్ల కూడా మొత్తం 605 పంచాయతీలకు గాను మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ 3 జిల్లాలకు కలిసి 605 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 343 పంచాయతీలని కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 161 పంచాయతీలను గెలుచుకుంది. బీజేపీ 3, సిపిఎం 12. సిపిఎం కూడా ఈసారి గట్టి పట్టును కూడా సాధించింది. కోదాడలోని ప్రాంతాల్లోని అటు చిలుకూరు, కలకోవ లాంటి ప్రాంతాల్లో కూడా 12 స్థానాలు కూడా సిపిఎం గెలుచుకుంది. మొత్తం మీద చూసినట్లయితే ఉమ్మడి నల్గొండలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. మొత్తం 605లో 343 స్థానాలను కూడా గెలుచుకుంది. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలోనే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. కానీ మళ్ళీ ఇప్పుడు యాదాద్రి జిల్లా విషయానికి వస్తే యాదాద్రి జిల్లాలో పోటాపోటీగా బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి దశ ఫలితాల్లో ఆ యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ
క్లీన్ స్వీప్ చేసినా కానీ రెండో దశ ఫలితాలకు వచ్చేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మొత్తం 140 స్థానాల్లో యాదాద్రి జిల్లాలో ఎన్నికలు జరగగా అందులో పోటాపోటీగా కాంగ్రెస్ మొత్తం 70 స్థానాలు గెలుచుకుంటే బీఆర్ఎస్ అంతే రీతిలో కూడా 62 స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మునగాలలో కూడా కౌంటింగ్ వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేయడానికి కారణాలు అక్కడ మొత్తం 3 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇన్వాలిడ్ ఓట్లు చెల్లని ఓట్లు చూస్తున్నట్లయితే 97 ఓట్లు చెల్లని ఓట్లు ఉండడంతో కూడా ఆబ్జెక్షన్ తెలపడం జరిగింది. అందుకే కూడా అక్కడ కౌంటింగ్ వాయిదా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రెండో దశ ఫలితాల్లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సుమతి. రైట్ రమేష్, అది నల్గొండ జిల్లాలోని సిచ్యువేషన్. ఇక వరంగల్ జిల్లాకు వద్దాం.